was never a prophet before him or after him. మోషేకు ముందు గాని మోషే తర్వాత గాని అతని వంటి వారు ప్రవక్త ఎవరు లేరు. We know what he did in Egypt. అతడు ఐగుప్తులో ఏం చేశాడో మనకు తెలుసు. God anointed him. దేవుడు ఆయనను అభిషేకించాడు. God chose him. అతన్ని ఎన్నుకొన్నాడు. And he was like a terror to Pharaoh. అతడు ఫరోకి ఒక భయంగా మారి ఉన్నాడు. You know how many plagues God sent to Egypt? దేవుడు ఎన్ని తెగుళ్లను ఐగుప్తు మీదకి పంపించాడో మీకు తెలుసా? First plague you must tell. మొట్టమొదటి తెగులు ఏంటి? Blood. రక్తము. After blood, the next. నీళ్లు రక్తంగా మారిన తర్వాత మరొక ఆ రెండవ తెగులు ఏంటి? Frogs. కప్పలు. Yeah. Come on, tell me the third plague. మూడవ తెగులు ఏంటో చెప్పండి. Lice. పేళ్ళు. Fourth. నాలుగవది flies. So fifth plague. ఐదవది Livestock. పశువులు. Sixth one. ఆరవది hails. వడగండ్లు. Yeah. Next one. తర్వాత locusts. మిడతలు. Next. తర్వాత darkness. చీకటి. Last one. చిట్ట చివరిది all the firstborn ones, they were killed. ప్రథమ సంతానము చనిపోవడము. Because of these plagues, those Egyptians were terrified. ఈ యొక్క తెగుళ్లను బట్టి ఐగుప్తీయులందరూ ఎంతో భయక్రాంతులయ్యారు. So there was no prophet like Moses before him. అందును బట్టి మోషే వంటి ప్రవక్త అది వరకు ఎన్నడూ కూడా లేడు. He was having such a relationship with God. దేవునితో అలాంటి సంబంధాన్ని అతడు కలిగి ఉన్నాడు. God was speaking to him 40 days and 40 nights. దేవుడు అతనితో 40 రాత్రులు 40 పగళ్ళు అతనితో మాట్లాడి ఉన్నాడు. God gave him the tablets of 10 commandments. దేవుడు అతనికి ఆ యొక్క పలకలను ఇచ్చి ఉన్నాడు, 10 ఆజ్ఞలు కలిగిన పలకలను. But Moses broke them. కానీ మోషే వాటిని విరగొట్టి ఉన్నాడు. Because of the rebellion of those Israelites. ఆ యొక్క ఇశ్రాయేలీల తిరుగుబాటును బట్టి ఆ పలకలను పగలగొట్టాడు. They disobeyed the commandments of God even before he gave them the commandment. ఆ యొక్క ఆజ్ఞలు వారికి ఇవ్వబడక ముందే వారు ఆ ఆజ్ఞలకు ఎంతో అవిధేయత చూపించారు. God wanted them to worship him. దేవుడు ఆ ఇశ్రాయేలీలందరూ ఆయనను దేవుని ఆరాధించాలి అని కోరారు. The first commandment was, I am the Lord your God. మొట్టమొదటి ఆజ్ఞ నేనే నీ దేవుడను. Second commandment, రెండవ ఆజ్ఞ you should not have any idol before you. నీకు ఎలాంటి విగ్రహము ఉండకూడదు. He threw those tablets and broke them. అతడు ఆ యొక్క పలకలను విరగొట్టి ఉన్నాడు. Because of this rebellion of Israelites. ఈ యొక్క ఇశ్రాయేలీల తిరుగుబాటు తత్వాన్ని బట్టి. But anyway, he went second time to the mountain. ఆ తర్వాత అతను రెండవసారి మళ్ళీ కొండ మీదకి వెళ్ళాడు. And Exodus 34th chapter and verse 1 and 2. నిర్గమకాండము 34వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద రాసెదను. God wanted to write those commandments once again. దేవుడు ఆ యొక్క ఆజ్ఞలను మరొకసారి రాయాలి అని అనుకున్నాడు. Really he was a merciful God. నిజంగానే ఆయన ఎంతో కృప కలిగినటువంటి దేవుడు. He was long suffering God. ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు. So he went up again. ఆయన మరొకసారి వెళ్ళాడు మోషే. 40 days and 40 nights. 40 రాత్రులు 40 దినములు. 4th verse. 4వ వచనము. He went up. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా. 5th verse. God proclaimed the name of the Lord. దేవుని నామమును ఆయన అక్కడ బయలుపరుచుకొంచున్నాడు. 6th verse. 6వ వచనము. The Lord God was merciful. దేవుడు దీర్ఘశాంతం, కనికరము, దయ కలిగినవాడు. And gracious. దయ కలిగినవాడు. Long suffering. దీర్ఘశాంతము కలిగిన దేవుడు. Yeah, what a good God. ఎంత మంచి దేవుడు మనం కలిగి ఉన్నాము. We must know his qualities.
మనము ఆయన లక్షణాలను తెలుసుకోవాలి. He's forgiving God. ఆయన క్షమించే దేవుడు. 7th verse. 7వ వచనము, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక He is merciful to thousands and thousands of people. వేల మందికి ఆయన కృప చూపేటువంటి దేవుడుగా You ఉన్నాడు. must know the quality of God. మనము దేవుని యొక్క ఆ లక్షణాన్ని ఎరిగి ఉన్న వారంగా ఉండాలి. Attributes of God. దేవుని యొక్క లక్షణాలు, So loving, ఎంతో ప్రేమ కలిగిన దేవుడు, merciful to thousands and thousands of people. వేల మందికి కృప చూపించేటువంటి దేవుడు. So we must long for his attributes. మనము ఆయన యొక్క లక్షణాలను అడిగి పొందుకోగలగాలి. 8th verse. 8వ వచనంలో, అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి, Moses worshipped him. మోషే ఆయనను ఆరాధించాడు, నమస్కరించాడు. He fell prostrate ఆయన సాష్టాంగపడ్డాడు, and worshipped him. ఆయనను ఆరాధించాడు. We are not able to fall prostrate before him. మనము ఆయన దగ్గర సాగిలపడలేకపోతున్నాము. Many people, they don't have the fear of God. చాలా మందిలో దేవుని భయం లేదు. We are coming and going. మనము వస్తున్నాము, వెళ్తున్నాము. It has become a habitual thing. అదంతా మనకు ఒక అలవాటుగా అయిపోయినది. You are sitting here before an awful God. మనము భయంకరుడైన దేవుని ఎదుట మనం కూర్చొని ఉన్నాము. Because he is merciful to you, ఆయన నీ ఎడల కృప కలిగిన వాడు కాబట్టి you are not able to fall prostrate before him. ఆయన ఎదుట నీవు సాగిలపడలేకపోతున్నావు. You don't have any reverence for him. ఆయన ఎడల ఎలాంటి భయభక్తులు నువ్వు కలిగి ఉండలేదు. When you come into the presence of God, నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు you must know you are sitting before an awesome God. మనము భయంకరుడైన దేవుని ముందర కూర్చున్నాము అని గ్రహించగలగాలి. He never leaves any sin. ఆయన ఎప్పుడు ఏ దోషమును విడిచిపెట్టడు. Yeah, Numbers సంఖ్యాకాండము 20th chapter 12th verse. 20వ అధ్యాయము 12వ వచనము. Yeah. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాడు. Even this prophet once did a mistake. ఇంత గొప్ప ప్రవక్త కూడా ఒకసారి ఒక తప్పు చేశాడు. God wanted him to speak to the mountain. దేవుడు ఆ కొండతో మాట్లాడాలి అని మోషేతో చెప్పాడు. But he did strike the mountain. కానీ ఆయన ఆ యొక్క బండను కొట్టాడు. Yeah, because of that God was grieved. దాన్ని బట్టి దేవుడు దుఃఖించాడు. He did not sanctify his name before the people. 12th verse of 20th chapter of Numbers. 12వ వచనంలో, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. You did not believe. You did not sanctify my name. నా నామాన్ని పరిశుద్ధపరచలేదు, నన్ను నమ్ముకొనలేదు అని అంటున్నాడు దేవుడు. God did not even leave Moses. దేవుడు మోషేను కూడా వదిలిపెట్టలేదు. Because he is a great prophet, అతను గొప్ప ప్రవక్త అయ్యున్నందున కాబట్టి God did not leave him. అంత మాత్రాన దేవుడేమి అతన్ని వదిలిపెట్టలేదు. We are doing mistakes, faults, sins, many things. మనము ఎన్నో సార్లు తప్పులు పాపములు చేస్తూనే ఉన్నాము. We are so careless. మనం ఎంతో నిర్లక్ష్యంతో ఉంటున్నాం వాటి ఎడల. You are going here and there. ఇటు అటు వెళ్ళిపోతూ ఉన్నాము. When anybody asks you to come to an idol worship place, ఎవరైనా మిమ్మల్ని ఒక విగ్రహారాధన సంబంధమైన స్థలానికి రమ్మంటే గనక you go there. మీరు వెళ్ళిపోతున్నారు. Yeah, you are not sanctifying the name of God. మీరు దేవుని నామాన్ని పరిశుద్ధపరచడం లేదు. God did not leave even Moses. దేవుడు మోషేను కూడా విడిచిపెట్టలేదు. God will not leave you. దేవుడు అదే రీతిగా నిన్ను కూడా ఏం వదిలిపెట్టాడు. If you go and take part in that heathen practices, ఆ యొక్క అన్యాచారాలకి వెళ్ళి నువ్వు దాంట్లో పాలు పొందితే గనుక God will not leave you. దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. You are eating the food offered to that idol. మీరు ఆ యొక్క విగ్రహాలకు అర్పించినటువంటి ఆ భోజనాన్ని తీసుకుంటారు. Your friend will take there. నీ స్నేహితులు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తారు. You can eat this, they say.
మీరు ఏం పర్లేదు ఇది తినవచ్చు అని చెప్తారు వాళ్ళు. But you are eating carelessly. అదే రీతిగా మీరు ఎంతో నిర్లక్ష్యంతో తినేస్తూ ఉన్నారు. You think nothing will happen to you. ఏమి అవ్వదులే అని అనుకుంటున్నారు. You are a blind woman. నీవు గ్రుడ్డిదానవు. You are a blind man. నీవు గ్రుడ్డివాడవు. How can you go there? నీవు అక్కడికి ఏ రీతిగా వెళ్తున్నావు? They ask you to sit there. మిమ్మల్ని అక్కడ వారు కూర్చోమంటారు. You are sitting there. మీరు అక్కడ You కూర్చుంటున్నారు. don't know that the devil has possessed you. అక్కడ సాతాను నిన్ను పట్టుకుంటున్నాడు You అనే did విషయం not నీకు తెలియదు. repent. నీవు దాని విషయమై పశ్చాత్తాపడలేదు. God is a jealous God. దేవుడు రోషం కలిగిన దేవుడు. Do you know that he is a jealous God? ఆయన రోషం కలిగిన దేవుడు అని నీకు తెలుసా? You are lightly treating the word of God. నీవు ఎంతో తేలికగా దేవుని వాక్యాన్ని ఎంచుతున్నావు. God did not leave Moses. దేవుడు మోషేను వదిలిపెట్టలేదు. There was no other prophet like Moses. అతని వంటి ప్రవక్త ఎవరు లేరు అని Even చెప్పాడు. before him and or after him. అతనికి ముందుగానే అతని తర్వాత గాని He అలాంటి did వాళ్ళు not లేరు. leave him. ఆయన అతన్ని వదిలిపెట్టలేదు. He will not leave you. ఆయన నిన్ను కూడా వదిలిపెట్టాడు. You are a blind woman. నీవొక గ్రుడ్డివైన You are a స్త్రీవి. blind man. నీవొక గ్రుడ్డివాడవు. You are desecrating the laws of God. నీవు దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తున్నావు. You are breaking the word of God. నీవు దేవుని వాక్యాన్ని You విరగొడుతున్నావు. don't have the fear of God. నీకు దేవుని భయం ఏమీ You లేదు. don't have repercussions of breaking the word of God. నీవు ఆ యొక్క ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు వచ్చే పర్యవసనాలు నీకు తెలియడం లేదు. The darkness will take hold of you. చీకటి నిన్ను పట్టి You పీడిస్తుంది. don't know what kind of darkness has taken hold of you. ఎలాంటి చీకటి నిన్ను పట్టి పీడిస్తుందో నీకు అర్థం You have కావట్లేదు. become a blind woman. నీవొక గ్రుడ్డిదానిగా You అయిపోతున్నావు. have become a blind man. నీవొక గ్రుడ్డివాడవుగా You అయిపోతున్నావు. don't know the devil has possessed you. సాతాను నిన్ను పట్టి పీడిస్తున్నాడని నీకు తెలియడం God లేదు. did not leave Moses. దేవుడు మోషేనే వదిలిపెట్టలేదు. God will not leave you. నిన్ను కూడా వదిలిపెట్టాడు. You are going to hellfire. నీవు నరకాగ్నిలోనికి Why వెళ్ళిపోబోతున్నావు. did you go to that idol? ఎందుకు ఆ యొక్క విగ్రహాల యొద్దకు వెళ్తున్నావు? After you have seen that idol, you should run away. ఆ యొక్క విగ్రహాలను చూసిన తర్వాత నువ్వు అక్కడి నుంచి పారిపోవాలి. Many Christians are lightly treating the word of God. చాలా మంది దేవుని వాక్యాన్ని, క్రైస్తవులైన వారు దేవుని వాక్యాన్ని తేలిగ్గా ఎంచుతున్నారు. He will lay the repercussions of your sin on your head. నీ యొక్క తల మీద ఆ యొక్క దోషముల పర్యవసనం అంతటిని కూడా ఆయన కుమ్మరించబోతున్నాడు. The word of God says clearly here, దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా చెప్తుంది. because you have not obeyed the word of God, దేవుని వాక్యాన్ని మీరు విధేయత చూపించలేదు గనక you will not take Israelites to the promised land. ఆ యొక్క వాగ్దాన భూమికి ఇశ్రాయేలీలను మీరు తీసుకువెళ్ళరు అని. That was the real work Moses must do. అదే అసలైనటువంటి పని మోషే చేయవలసినటువంటిది. Moses must take them to the promised land. మోషే వారిని వాగ్దాన భూమి వరకు వారిని తీసుకువెళ్లాల్సినది ఉంది. God did not allow him. కానీ దేవుడు దానికి అనుమతించలేదు. Read that verse again, 12th verse. 12వ వచనం మరొకసారి చూద్దాము. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని You చెప్పు. will not take them. మీరు వారిని తోడుకొని పోరు. Do you know this? మీకు ఇది తెలుసా? The service of Moses was stopped there. మోషే పరిచర్య అక్కడితో ఆగిపోయింది. Stopped there. అక్కడే ఆగిపోయింది. Because of your disobedience. ఆ యొక్క అవిధేయతను బట్టి You నీ don't పరిచర్య have any ఆగిపోతుంది. part in the service of God. నీవు దాన్ని కొనసాగించలేవు. Because you have obeyed the devil. నీవు సాతానుకు విధేయత You చూపిస్తున్నావు have కాబట్టి. eaten something. నీవు ఏదో తినేస్తూ ఉన్నావు. You are prepared to serve the Lord. నీవు దేవునికి పరిచర్య చేయడానికి నువ్వు చేయబడిన But వారు. God has stopped you. కానీ దేవుడు నిన్ను ఆపుతున్నాడు. Why? ఎందుకు? Because of your disobedience. నీ యొక్క అవిధేయతను బట్టి. You have disobeyed the commandment of God. నీవు దేవుని ఆజ్ఞలకు అవిధేయత God has చూపిస్తున్నావు. not left Moses. God cannot leave you. మోషేను వదలలేదు. You are దేవుడు నిన్ను వదలడు. lightly treating the word of God. నీవు దేవుని వాక్యాన్ని తేలిగ్గా You are ఎంచుతున్నావు. lightly treating the presence of God. దేవుని సన్నిధిని తేలిగ్గా You are ఎంచుతున్నావు. lightly treating the service of God. దేవుని పరిచర్యను కూడా తేలిగ్గా ఎంచుతున్నావు. That is why the God is not happy with you.
అందువలననే దేవుడు నిన్ను బట్టి సంతోషించడం లేదు. You want to go away. నీవు ఎక్కడికో వెళ్ళిపోవాలి, You want to do something. ఇంకేదో You చేయాలనుకుంటావు, want to serve others. ఇంకెవరికో నువ్వు పరిచర్య చెయ్యాలి But అని. you don't want to serve God. కానీ దేవునికి మాత్రము పరిచర్య చెయ్యాలను. Why that mind has come to you? ఎందుకు అలాంటి మనసు నీకు వస్తుంది? Why you don't want to serve the Lord? ఎందుకు దేవునికి నువ్వు సేవ చేయలేకపోతున్నావు? Why you are not happy here? ఎందుకు ఇక్కడ సంతోషంగా లేదు? You want to go somewhere. నీవు ఇంకా ఎక్కడికో You వెళ్ళిపోవాలి. don't have the mind of serving the Lord. నీవు దేవునికి సేవ చేయాలనే మనసుతో It's లేవు. a curse of God. అది దేవుని యొక్క శాపము. Mind you, God cannot leave you. గ్రహించుకోండి, దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. Repent deeply. లోతుగా పశ్చాత్తాపడండి. Repent deeply. లోతుగా పశ్చాత్తాపడండి. Why did you go there? ఎందుకు అక్కడికి వెళ్తా ఉన్నారు? Why did you do that nasty thing? అనవసరమైన విషయాలన్నీ ఎందుకు చేస్తా ఉన్నారు? God will take everything seriously. దేవుడు ప్రతి దాన్ని ఎంతో తీవ్రంగా తీసుకుంటాడు.